టాలీవుడ్తో పాటు పాన్ ఇండియా వైడ్గా మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న క్రేజీ పాన్ ఇండియా సినిమా పుష్ప ది రూల్. ఈ సినిమాపై ఇండియా వైడ్గా ఏ రేంజ్లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద మినిమం 1000 కోట్లు అన్నమాట ఈ సినిమాపై వస్తోంది. అంతటి క్రేజ్ రావడానికి పుష్ప ది రేస్ సినిమా సాధించిన ఘన విజయమే కారణమని చెప్పవచ్చు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ జీనియస్ సుకుమార్ గారి కాంబినేషన్లో 3 ఏళ్ల క్రిందట వచ్చిన పుష్ప ఓ రేంజ్ బీభత్సం సృష్టించగా, ఇప్పుడు సీక్వెల్గా వస్తున్న పుష్ప 2పై 10ంతల అంచనాలు పెంచేసింది. అయితే ఈ సినిమా రిలీజ్ మాత్రం నెలల తరబడి వాయిదా పడుతూనే ఉంది. ఇప్పటికే 3 సార్లు రిలీజ్ డేట్ మార్చేసిన ఈ సినిమా మరోసారి డేట్ మారేలా ఉంది. ఇక పుష్ప 2 సినిమాను గత ఏడాది మేకర్స్ సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. రిలీజ్ డేట్ని కన్ఫర్మ్ చేయకుండానే మళ్ళీ 2024 సమ్మర్కి రిలీజ్ చేస్తామని అన్నారు. ఇక సమ్మర్ పోయాక ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని కన్ఫర్మ్ అన్నారు. తీరా డేట్ దగ్గరకొస్తున్న కొద్దీ సడన్గా పుష్ప 2ను డిసెంబర్ 6న రిలీజ్ చేస్తున్నామంటూ మేకర్స్ చెప్పేశారు. పైగా సినిమా షూటింగ్ డిలే కావడంతో వాయిదా వేశామని, ఇక డిసెంబర్ కన్ఫర్మ్ అని మేకర్స్ చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మరోసారి పుష్ప వాయిదా ఫిక్స్ అయ్యేలా ఉంది. ఈ విషయం స్వయంగా నిర్మాత బన్నీ వాసు చెప్పుకొచ్చారు. ఇక నిర్మాత తాజాగా ఐ ప్రమోషన్స్లో మాట్లాడుతూ గీతా ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న తండేల్ సినిమా గురించి చెప్పుకొచ్చారు. తాము తండేల్ షూటింగ్ని పూర్తి చేసి డిసెంబర్లో విడుదల చేయాలని టార్గెట్గా పెట్టుకున్నామని, అయితే అల్లు అర్జున్ గారి పుష్ప ది రూల్ అదే నెలలో విడుదల అవుతుందని వెయిట్ చేస్తామంటూ పుష్ప 2 వాయిదా పడే ఛాన్స్ ఉండరని ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఇక తండేల్ సీజీ వర్క్పై దృష్టి పెడతామని, దసరా తరువాత దాని తండేల్ విడుదల తేదీలు కన్ఫర్మ్ చేస్తామని అన్నారు. దీన్ని బట్టి దసరా వచ్చేలోపు పుష్ప 2 వాయిదా కన్ఫర్మ్ చేస్తూ కొత్త రిలీజ్ డేట్ని అనౌన్స్ చేస్తారు కాబోలు. అప్పుడు తండేల్ రిలీజ్ డేట్ని కన్ఫర్మ్ చేస్తామని బన్నీ వాసు చెప్పుకొచ్చారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.